ఎప్పుడైనా మొదటి నుంచి చూడాలి. ఇది ఆ ఒక్క కట్‌ని ఏ బిట్‌ని చూపెడుతున్నారు? నేనేమన్నానంటే, ఎలాగో ఈ డిస్కషన్ రావచ్చు 29 లోపు ముఖ్యమంత్రి హోదా కోసం. వచ్చేటప్పుడు 21 స్థానాలను గెలిచిన పవన్ కళ్యాణ్‌కున్న ఓట్ షేర్ జస్ట్ 5-10%. అతనికి యాడ్ అయిన 80-90% టీడీపీ ఓట్ షేర్ అది. అలాగే టీడీపీ 134 స్థానాలతో ఉంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ స్ట్రెంగ్త్ యాడ్ అయినా టీడీపీకి కొన్ని సీట్లు అదనంగా గెలవడానికి ఉపయోగపడింది, కొంత మెజారిటీ రావడానికి ఉపయోగపడింది 5-10% తప్ప. టీడీపీ స్ట్రెంగ్త్ ఎక్కువ కదా, లోకేషే కరెక్ట్ అన్నాను. ఇదెప్పుడు దీన్ని ఎలా పోర్ట్రేట్ చేశారు సార్? నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న శ్రీను, మీ అభిమానం చెప్పుకునే శ్రీను జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలనాలి, కానీ లోకేష్ అవుతాడంటారేంటి? ఇది చివరి ముక్క పెట్టారు. అంటే నేనేంటన్నాను, ఈ 29 వరకు ఉన్న అధికారం సమయం సందర్భం చూడలేదు. భవిష్యత్తు ముఖ్యమంత్రి అని నేను అనలా, దాన్ని అలా పోర్ట్రేట్ చేశారు. అంటే శత్రువులు మన పక్కనే ఉంటారు సార్. నా శత్రువులు శ్రీకాకుళంలోనే ఉన్నారు. ఆ శత్రువుల వర్గాలకు చెందిన లీడర్స్ దీన్ని ఈ రకంగా రాంగ్ పోర్ట్రేట్ చేశారు, తప్పుడు సమాచారం ఇచ్చారు తప్ప నేను లోకేష్కు పొగడాల్సిన అవసరం నాకు లేదు. నాకు తెలిసి ప్రస్తుత రాజకీయాల్లో రూలింగ్లో కానీ ఈ రోజు కానీ లోకేష్ మీద ఒక ప్లకార్డ్ పట్టుకొని హౌస్లో లోకేష్ రాసలీలని ఎత్తి చూపించింది మీడియా ముందు ఇద్దువాడు శ్రీనివాస్. పోడియం మీదకి స్పీడ్గా వెళ్తూ లోకేష్ని కానీ ఆ ప్రతిపక్ష నాయకులు ఎవరవని సరే, వాళ్ళ మీద అధికార పక్షానికి చెందిన వాళ్ళు ఇప్పుడవని సరే గట్టిగా మాట్లాడింది నేను. ప్రాక్టికల్గా నేను ఎందుకంటే మాట్లాడతాను, దయచేసి మీ ద్వారా నేను తెలియజేసేది, ఇది రాంగ్ సమాచారం ఇస్తున్నారు. నా దృష్టిలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, రెండో నాయకుడు జగన్మోహన్ రెడ్డి, ఈ రెండు తప్ప నా బ్రెయిన్లో ఇంకెవరు ఉండరు. సరే, జగన్మోహన్ రెడ్డి గారి విషయం చెప్పారు కాబట్టి సింహాచలం విషయం అంటే ఆయన మీద ఏమంటారంటే ప్రజలు, నేను పబ్లిక్ టాక్లు తీసుకుంటుంటాను సార్, ఇంటర్వ్యూలో కాకుండా ప్రజల మనసులో ఏముందో తెలుసుకోవాలని నాకు కోరిక ఉంటుంది అన్ని విషయాల మీద. ఏదన్నా ఎవరైనా చనిపోయినా, ఎవరైనా జైలుకి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తున్నారు, చూడండి సింహాచలంలో గోడ కూలింది వచ్చేసారు, లేదంటే ఎవరు వల్లభనేని వంశీ గారేమో జైలుకి వెళ్ళారు పలకరించడానికి తప్ప బయటకు రావట్లేదని ఆయన మీద ఒక అభియోగం, ఆయన మీద ఉన్న కంప్లైంట్ అనమాట. ఇప్పుడు నాయకుడు అనేవారు ఎవరైనా మరణించినప్పుడు రావడం అత్యంత సహజం, ఒక మేజర్ ఇన్సిడెంట్ జరిగేటప్పుడు రావడం అత్యంత సహజం, కార్యకర్తకు అరెస్ట్ అయినప్పుడు రావడం అత్యంత సహజం. ఇంకా దీనిలో తప్పే ఉంటుంది నాకు అంటే మిగతా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చూసుకోమంటారు, రోజు ఏదో ప్రోగ్రామ్ ఉంటుంది. ఇప్పుడు అలా అయితే చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం నాయకులు కానీ వైసీపీ అధికారంలో ఉండేటప్పుడు 3.5-4 సంవత్సరాలు వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు. లాస్ట్ 6 నెలలే కదా అందరూ తిరిగారు, 6 నుంచి 8 నెలలు, 1 ఇయర్ నుంచే అందరూ రోడ్డు ఎక్కారు టీడీపీ వాళ్ళు. అంతకుముందు 4 ఏళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు, కనీసం కరోనా సమయంలో కూడా కనపడలేదు, కరోనాలో ఒక రూపాయి హెల్ప్ చేసినట్టు కూడా కనపడలేదు. ఇది ఎవరైనా ఒక టైం రావాలి. ఇప్పుడు మేము ఏం చేస్తాం, అపోజిషన్లో ఉంటాం, ఏం చేస్తాం, ఇప్పుడు ఏముంటుంది, ప్రజల పక్షాన్ని నిలబడి గొంతే మాట్లాడటమే. మేము చెప్పినా కొన్ని పనులు జరగవు, ఈక్వేషన్స్ అలా మారిపోయినాయి పాలిటిక్స్లో, జరగవు, అరుస్తుంటాం, మాట్లాడుతుంటాం, కలెక్టర్ దగ్గరికి వెళ్తాం, రిప్రజెంట్ చేస్తాం. ఆ సమయం రావాలి. 29 ఎలక్షన్ కాబట్టి 27-28 నుంచి మళ్ళీ ధాటిగా ప్రజల్లోకి వెళ్ళటం, మళ్ళీ ఓటు గురించి అడగటం, మన సంక్షేమాన్ని తెలియజేయటం, గుర్తు చేయటం, మళ్ళీ మేనిఫెస్టో విడుదల చేయడం, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు సస్పెన్షన్కి ఎందుకు గురయ్యారు వీడియోలు చూశానండి, నాకే తెలియట్లేదు, అర్థం అవట్లేదు అన్నారు. కానీ ప్రజల్లో కొంతమంది మీరు కోపం వచ్చినా లేదంటే బాధపడిన విషయం ఏంటంటే వాళ్ళు ఏమంటారంటే, ఈయన జగన్మోహన్ రెడ్డి గారు కొంత డబ్బులు మీ దగ్గర పెట్టినట్టు, అవేమో ఆయనకు రిటర్న్ ఇవ్వకుండామో శారీస్ పందిరి పెట్టేసినట్టు, అదొకటి. అది మీ దగ్గర అన్నారో లేదు నాకు తెలియదండి. అది అంటే మీకు కోపం వస్తుంది నవ్వుతున్నట్టు ఎన్ని జోక్స్ లాగా అనిపిస్తున్నాయి మీకు. ఎన్ని స్టోరీస్ క్రియేట్ చేస్తారు. అలాగే మాట డబ్బులు మీ దగ్గర పెడితే రిటర్న్ ఇవ్వకుండా ఆ డబ్బులేమో శారీ మందులో పెట్టేశారని వాళ్ళు బయట అనుకునే టాక్. అది మీరేమో ఇక్కడ చూస్తేమో ఎన్ని తాకట్టు పెట్టాను, అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి కదా. మీకు ఇప్పుడు నియర్ అబౌట్ 7 crores వరకు అని చెప్పాను, ఆ సాక్ష్యాలను ఉన్నాయి. మరి రిటర్న్స్ లో మేము చూపెడతాం కదా. ఇప్పుడు క్యాష్ ఎక్కడి నుంచి నీకు ఇన్వెస్ట్మెంట్ వచ్చింది అంటారు, ఆల్రెడీ రిటర్న్స్ రెడీ చేస్తున్నాం. నాకు వచ్చిన సోర్సెస్, మాదిరి దగ్గర ఉన్న సోర్సెస్ కలిపి ఫార్మ్ తయారు చేసి ఆ ఫార్మ్ లో పెట్టుబడి కింద పెట్టి బ్యాంక్ నుంచి జరిగిన ట్రాన్సాక్షన్స్, లోన్స్, ఇవన్నీ చూపించకపోతే బాక్స్ బదులైపోతుంది. రేపు చూపించాలి కదా. జిఎస్టీ వాళ్ళు ఊరుకుంటారా, ఐటీ వాళ్ళు ఊరుకుంటారా? అయితే ఇప్పుడు ఈ డబ్బులు మీది జగన్మోహన్ రెడ్డి గారి డబ్బులు కాదు ఇవి అని మొత్తం మా వాళ్ళందరూ చెప్తాం ఇప్పటికైనా. సార్ ఎవరు అలాగే ఒకరి దగ్గర ఒకళ్ళు ఎప్పుడు పెట్టుకోరు, అలాంటివి ఎప్పుడు జరగలేదు, నేను కని విని ఎరగలేదు ఇటువంటి మాటలు. ఇది ప్రచారంలో ఉంది, అబద్ధం అది. అయితే ఇక వైఎస్ఆర్సీపీ మీద గొడవ ఏంటంటే
వీళ్ళు లిక్కర్ అమ్మినప్పుడు ఎక్కడ కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ లేదండి, ఓన్లీ క్యాష్. ఒక 3,000 కోట్లతో అది వైఎస్ఆర్సీపీకి లాభం చేకూరిందని చెప్పేసి ఇప్పుడు ఏదో గొడవలుగా ఒక స్పెషల్ సిట్ అండ్ ప్రోగ్రామ్ పెట్టారండి. దాని గురించి ఏదో కసిరెడ్డి అని వాళ్ళు వీళ్ళు సాయిరెడ్డి గారిని వీళ్ళు అరెస్ట్ అవుతున్నారండి. మిథున్ రెడ్డి గారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఇవన్నీ మీరు విన్నారా సార్? ఇవన్నీ అసలు మీ దృష్టికి వచ్చిందా? ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నప్పుడు మాకు తెలియదు, కానీ ఇప్పుడు ఇవన్నీ కేసుల తాలూకు పూర్వపరాలు, డిస్టిలరీస్లో చేసే విధానాలు, ఆ ప్రైసెస్, ఇవన్నీ ఇప్పుడు బయటపడుతున్నాయి. ఏదైనా వ్యవహారం కోర్టులో ఉంది కాబట్టి కోర్టే తేల్చాలి. మనం దీనికి మాట్లాడడానికి ఏముండదు. వ్యవహారాలన్నీ కోర్టులకు వెళ్ళాయి కాబట్టి కోర్టులో ఉన్నప్పుడు ఈ వ్యవహారాలపైన మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. అమరావతి కూడా నిన్నే మోడీ గారు వచ్చారండి. మోడీ వచ్చి ఒక 50,000 కోట్లు పనులు అమరావతిలో స్టార్ట్ చేశారండి. అంటే మీరు జనరల్గా చూడండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది గవర్నమెంట్ బాగుందని పేరు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారికి మొన్న ఎంత కోపం వచ్చిందంటే ప్రజలకి, మీరు నమ్మరు, ఏమంటారంటే ఈవీఎంల మీద గొడవ పెడుతున్నారండి. ఈవీఎంలో మాయ అంటారు. కానీ తర్వాత వైసీపీ వాళ్ళు అంటారు ఓటేసిన వాళ్ళని మొదలుపెట్టారండి. మీకు ఓటేసిన వాళ్ళకి అన్యాయం చేస్తున్నారు, ఓటేసిన వాళ్ళు. ఈవీఎంలు కాదండి, నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలు కానీ చూడండి, ల్యాండ్ టైటిల్ యాక్ట్ అదొక కోపం, రోడ్లు వేయలేదు అదొక కోపం అండి. అంటే మా డాక్యుమెంట్స్ జగన్మోహన్ రెడ్డి గారు తాకట్టు పెట్టేస్తారేమో అన్న ముందు అది బాగా వెళ్ళిపోయిందండి ప్రజల్లోకి. అది గ్రహించుకోవాలి. అది కాకుండా ఈవీఎంలు అని ఇంకా అంటే అతను చేసిన ప్రోగ్రామ్ మంచిదే సార్. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రోగ్రామే. కొన్ని రాష్ట్రాలు అమలు చేయలేదు, కొన్ని రాష్ట్రాలు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేయాలనుకున్నారు. ఇప్పుడు మీ భూమి ఉందనుకోండి, మీ భూమికి అన్ని వైపులా పక్కాగా హద్దులేసి, ఆ హద్దులకి జియో కోఆర్డినేట్స్ వేసి, ఆ డీటెయిల్డ్గా బుక్స్లో ప్రింట్ చేసి ఇది నీ ఆస్తి అని చెప్పి మీకు బుక్ ఇస్తారు. రేపు పొద్దున్న 10 సంవత్సరాల తర్వాత ఆస్తి అమ్మాలనుకుంటారు నాకు, అప్పుడు మీ ఆస్తి కాదు అని నేను అన్నాను అనుకోండి, అప్పుడు ప్రభుత్వం నష్టపరిహారం కూడా ఇస్తుంది. ఇచ్చి మీకు ఇచ్చిన డాక్యుమెంట్కి హై ప్రయారిటీ ఇచ్చి నష్టాన్ని కూడా ఇస్తుంది. ఇది చాలా గొప్ప స్కీమ్ సార్. కానీ జరిగిన మైనస్ ఏంటంటే ఫోటోస్ వేయటం మీద ఇది రాంగ్ జనాల్లోకి వెళ్ళారు. ప్రతిపక్షాలు చేస్తాయి ఆటోమేటిక్గా. సరిహద్దు రాళ్ళ మీద కూడా పేర్లు, తర్వాత ఈ బుక్లోను ఇవన్నీ గవర్నమెంట్ సింబల్ ఇవ్వాల్సింది. అప్పుడు ఈ పేర్లు ఇవి పెట్టడం వల్ల రాంగ్ పోర్ట్రేట్ చేశారు. దాని మీద ప్రజలకి తప్పుడు సమాచారం వెళ్ళి చెప్పేవాడు మా పార్టీలో లేడు. ఇప్పుడు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను కదా, ఇది ఈ సర్వే డిమార్కేషన్ వల్ల వచ్చిన లాభాలు, మీ ఆస్తి తగాదాలు ఎప్పటి నుంచో మీకు ఉన్నాయి, కానీ డాక్యుమెంట్ ఇవ్వడం వల్ల మీ ఆస్తి తగాదాలు సమసిపోయినట్టే. లేదా అక్కడికక్కడ పరిశీలించి దానికి కమిటీస్ క్లియర్ చేసి మీకు సర్వే చేసి ఇవ్వటం, ఇదంతా బాగుంది. ప్రొసీజర్ అంతా అసలు కేంద్ర ప్రభుత్వం పెట్టించాలి, మంచి ప్రొసీజర్. ఇక్కడ అమలు చేయటంలో ఈ లోపాలు ఉండటం వల్ల తీవ్రమైన నష్టం వచ్చింది. అది మేము కన్విన్స్ చేయలేకపోయాం జనంకి. ఆఖరిలో వీళ్ళు చెప్తారు అపోజిషన్, ఆఖరిలో జస్ట్ ఒక 20 రోజులు 30 రోజులు ఎలక్షన్ ఉందంటే ఈ సబ్జెక్ట్ ఇస్తారు, మీ భూములు పోతాయి.